వార్త రాష్ట్ర ఎంపీ అభ్యర్థికి కారు ప్రమాదం, తీవ్ర ఆందోళనలో సీఎం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం లోక్సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీకే పార్థసారథికి శనివారం ఉదయం త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలాగున్నాయి. బీకే అనంతపురం నుండి మడకశిరాకు వెళ్తుండగా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రానికి సమీపం గల NH-44లో HC అనగా పెట్రోల్ బంక్ వద్ద కారు ఉన్న ఫలంగా బ్రేక్ వేయడంతో వెనుక వైపు వస్తున్నటువంటి పార్థసారథి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం వెనుక వైపు ఢీకొనడంతో బీకే వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే అందులో ప్రయాణిస్తున్న పార్థసారథికి పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాదం జరిగిన తర్వాత ఎస్కాట్ వాహనం స్కార్పియోలో అక్కడి నుంచి పార్థసారథి మడకశిరాకు వెళ్ళిపోయారు. చెన్నై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, కారు అయితే నుజ్జు అంటే మొత్తాన్ని ముంగడి భాగం అయితే దెబ్బతింది. దీనికి సంబంధించి మనకు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా త్రుటిలో తప్పినటువంటి ప్రమాదం. ఇక పార్టీ శ్రేణులు, కీలక నేతలు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.